Welcome to another fresh day. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. దుబాయ్ వ్లాగ్స్ అన్ని ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా. చాలా మందికి చాలా నచ్చుతున్నాయి. సో హ్యాపీ. సో ఈరోజు గోల్డ్ షాపింగ్కి వెళ్ళబోతున్నాము. సో ఫస్ట్ అయితే నేను కొంచెం స్కిన్ కేర్ చేసేసుకుంటున్నాను. యాజ్ యూజువల్గా నేను ఎప్పుడు యూజ్ చేసే డెర్మాకోది 10% విటమిన్ సి సీరం యూజ్ చేసేస్తున్నాను. సో ఇదేంటంటే మనకి విటమిన్ సి ఉంటుంది కాబట్టి బ్రైటనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. పిగ్మెంటేషన్ కానీ ఇలాంటివి ఉంటే తగ్గిస్తుంది, స్కిన్ టోన్ ఈవెన్ చేస్తుంది. సో విటమిన్ సి మన స్కిన్ కేర్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా నెససరీ అండి. సో మీరు బిగినర్స్ అయినా కూడా కంపల్సరీగా విటమిన్ సి సీరంని ఇంక్లూడ్ చేసుకుని చూడండి. అండ్ విటమిన్ సి సన్ స్క్రీన్ గ్రేట్ కాంబినేషన్ అనమాట. సో మీరు హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు. దీంట్లో నియాసనమైడ్ కూడా ఉంటుంది కాబట్టి యాక్నే మార్క్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది విటమిన్ సి అనేది చాలా పొటెంట్గా ఉంటుంది. సో కలర్ చేంజ్ అవ్వడం ఇలాంటిది ఏమి ఉండదు అనమాట. సో చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత డెర్మాకోదే సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. ఇది 1% హైలరానిక్ సన్ స్క్రీన్ ఆక్వాజెల్. చాలా చాలా బాగుంటుంది. దీన్ని చాలాసార్లు చెప్పున్నాను దీని గురించి. దీంట్లో SPF 50 ఉంది. ఇది నా 5th or 6th బాటిల్ అనుకుంటా. PA++++ ఫార్ములేషన్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. వైట్ క్యాష్ లాంటిది కూడా ఏమీ ఉండదు అనమాట. స్కిన్ని హైడ్రేటెడ్గా పెడుతుంది. సో దీంట్లో హైలరానిక్ యాసిడ్ కూడా ఉంది కాబట్టి సన్ డ్యామేజ్తో ఫైట్ కూడా చేసేస్తుంది. సో సాఫ్ట్ స్కిన్ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ ఇది బాగా బ్లెండ్ అయిపోద్దండి స్కిన్లో. అది నాకు బాగా నచ్చుతుంది. మళ్ళీ నేను సపరేట్గా మాయిశ్చరైజర్ కూడా అప్లై చేయను. అదే అప్లై చేసి దానిపైన మేకప్ చేసుకోవడానికి నాకు చాలా ఈజీగా ఉంటుంది. సో యూజ్ చేసే ముందు కంపల్సరీగా ఒకసారి ప్యాచ్ టెస్ట్ అయితే నెససరీ అండి, చేసుకోండి. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ప్రొడక్ట్సే. అండ్ మనం పర్చేస్ చేసిన ప్రతిసారి 10,000+ స్టూడెంట్స్ అక్రాస్ ది ఇయర్ వాళ్ళు ఇనిషియేట్ తీసుకుని, యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళు లింక్ చేస్తారు. మన ఆర్డర్ని లింక్ చేసి ఒక చైల్డ్ని ఎడ్యుకేట్ చేస్తారనమాట అలాంగ్ విత్ భూమి. సో ఇవి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అలాగే డెర్మాకో అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతాయి. సో కూపన్ కోడ్ కూడా ఉంది మీకు తెలిసినట్టే, అలేకే 2024 అనమాట. ఇయర్ మారింది కాబట్టి కూపన్ కోడ్ కూడా మారిందండి. సో కూపన్ కోడ్ కూడా యూజ్ చేసుకుంటే మీకు మంచి డిస్కౌంట్స్లో మంచి ప్రొడక్ట్స్ వచ్చేస్తాయి. సో రెడీ అయిపోయాను నేను ఇంకా. వెల్కమ్ టు అనదర్ ఫ్రెష్ డే. ఫ్రెష్గా రెడీ అయిపోయి ఇప్పుడు మళ్ళీ తిరగడానికి స్టార్ట్ అవుతున్నాము. అదొక వేటలా ఉంది నిజంగా. లేవడం, ఫ్రెష్ అవ్వడం, పరిగెట్టడం. అంటే ఈ 3 days అయితే బాగుంది. కానీ నిన్న బాగా తెలియకుండా అసలు దుబాయ్ మాల్ అయితే దారుణంగా చాలా పెద్దది. ఎంత బాగుందో అంత ఓపిక కూడా ఉండాలి, అలాగే డబ్బులు కూడా ఉండాలి చేతిలో అంత తిరగాలంటే. లాస్ట్ వీడియోలో చూసారు కదా మీరు. అంటే మీకు చూపించలేదు తిరిగినప్పుడు, ఇంకా కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది, ఒంట్లో ఓపిక అయిపోయింది, ఇంక షూట్ చేయలేదు. కానీ తిరగడం అయితే దారుణంగా తిరిగాము. 1 o'clock వరకు తిరుగుతూనే ఉన్నాం. రాత్రి 1 వరకు ఉన్నాం. షాప్ క్లోజ్, షట్టర్ వేసేటప్పుడు వాళ్ళు ఇంకెళ్ళిపోండి అంటే అప్పుడు వచ్చాం అనమాట బయటికి. ఫుల్ అసలు కాళ్ళు అయితే ఫుల్ నొప్పులు ఉన్నాయి. బట్ ఇంకా అన్ని తిరిగే ప్లేసెస్ ఉన్నాయి, అలా కూర్చున్న ప్లేసెస్ ఏం లేవు. తిరగాల్సిందే. ఇవాళ ఒక ఏమంటారు, ఏది పేరు ఏంటది, ఎక్కడికి వెళ్తున్నాం? ఇక్కడ అంటే గోల్డ్ సౌక్, మీనా బజార్ ఇవన్నీ పక్కనే ఉంటాయి. అవన్నీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఏదన్నా అట్రాక్షన్ ఒకటి చూద్దాం అన్నట్టుగా ప్లాన్ చేసాం. ప్రస్తుతానికి అయితే అది ప్లాన్. ఇంకా స్టార్ట్ అయిపోదాము. లెట్స్ గెట్ దిస్ డే స్టార్టెడ్. సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. మీనా బజార్ కదా కన్నా? అవునవును. సో అక్కడ గ్యాడ్జెట్స్ ఉంటాయి. తర్వాత అక్కడ నుంచి గోల్డ్ చౌక్ వెళ్ళాలని అయితే వాళ్ళు ప్లాన్ వేసాము. అండ్ ఈవినింగ్ కూడా దుబాయ్ ఫ్రేమ్కి వెళ్ళిపోదాము అని అనుకున్నాము. సో గోల్డ్ చౌక్ అయిపోయిన తర్వాత సో చాలా దగ్గరలోనే ఉంది రూమ్కి. అన్నీ ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే. ఇప్పుడైతే ఐఫోన్ తీసుకుందామని వచ్చేసాం. సో ఐఫోన్ ఆల్రెడీ మనం యాపిల్ స్టోర్లో అది కూడా చూసాం కదా. సో కంపేర్ చేసుకుందాం అని వచ్చాం. మెయిన్ ఫస్ట్ అయితే తీసుకోవట్లేదు, చూస్తున్నాం అంతే కంపారిజన్ కోసం ప్రైజెస్ అన్నీ. సో ఇక్కడైతే కొన్ని ప్రైజెస్ కంపేర్ చేసాము. అన్ని షాప్స్ ఇక్కడ లైన్లో చూసారు కదా, అన్ని సెల్ ఫోన్స్, ఐఫోన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ కంపేర్ చేసుకున్నాం అనమాట, నోట్ చేసి పెట్టుకున్నాము. అండ్ ఇంకా దారిలో ఇక్కడ చాక్లెట్ షాప్ కూడా కనిపిస్తే ఇంకా చాక్లెట్స్ కూడా కొన్ని తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాం అనమాట.
సో ఇక్కడ అన్నీ కూడా మొబైల్ స్టోర్స్ ఉంటాయి. అన్ని చోట్ల అయితే చెక్ చేసుకోండి ఎక్కడ తక్కువ ప్రైస్ ఇస్తున్నారు అండ్ ఏ కంట్రీ మోడల్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని అప్పుడైతే తీసుకోండి. సో జనరల్గా చెప్పాలంటే అక్కడతో అంటే మనకి యాపిల్ స్టోర్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం తక్కువే ఉన్నాయి ప్రైజెస్. కాకపోతే మనకి అంటే కంట్రీ మోడల్స్ వేరే ఉంటాయి. అంటే వాళ్ళు ఇచ్చే కంట్రీ మోడల్ మనకి వర్కౌట్ అవుతుందో లేదా అనే దాన్ని బట్టి మేము చెక్ చేసుకుని దాన్ని బట్టి తీసుకుందాం అని చెప్పేసి ప్రైజింగ్ ఇవన్నీ చెక్ చేసుకుంటున్నాము. సో దుబాయ్ వరకు వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ ఐఫోన్, ఈ గోల్డ్ ఇవన్నీ కొనుక్కుంటే కొంచెమైనా మనం సేవ్ చేసినట్టు అవుతాం కదా. అంతే అంతే, మన ఫ్లైట్ టికెట్స్ ఇవన్నిటికి కూడా అకామిడేషన్ అక్కడ ట్రావెల్కి అన్నిటికి ఎక్కువ పెడతాం కాబట్టి వీటిల్లో అట్లీస్ట్ మనం ఏదో ఒకటి చేసుకుంటే ఓకే, ఆ సాటిస్ఫాక్షన్ అయితే కొంచెం ఉంటుంది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ తీసుకుందాం అనుకున్నా నేను ఐఫోన్, ఇంకా దుబాయ్ లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు కాబట్టి ఇంకా లాస్ట్ ఐఫోన్ 14 ఆగిపోయింది. అలా ఇంకా 15కి వచ్చాను అనమాట. సో ఇదిగోండి ఇక్కడ చాక్లెట్ షాప్కి వచ్చాము. చాక్లెట్స్ కూడా చూసిన వెంటనే తీసేసుకోకండి మాలాగా, ఇక్కడ మోసపోయాం మేము యాక్చువల్లీ కదా కన్నా. అవును, వాడు ఏదో అదేది సో చెప్పాడు, తర్వాత వేరే చోట కొనేటప్పుడు చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయి. అవును, మేము ఇక్కడ అనుకున్నాం దట్టు అప్పుడు అనుకున్నాం ఇంకా చూసి తీసుకుందాము అని చెప్పి. కాకపోతే ఇంకా సరే అట్లీస్ట్ 1 kg అయినా తీసుకుందాంలే అన్నట్టు తీసేసుకున్నాం. కానీ ఒక 10 dirhams 15 dirhams వరకు ఎక్స్ట్రా తీసుకున్నారు అనమాట. అక్కడ ఆ లైన్లో ఇంకా తక్కువ ఉన్నాయి, అదే లైన్లో ఇతను ఎక్కువ తీసుకున్నారు. సో అట్లా మళ్ళాగా మోసపోకూడదు అనమాట. మనం తెలిసిపోతాం కదా చూడగానే మనం అక్కడ వాళ్ళం కాదని, సో ఈజీగా మోసం చేసేస్తారు. మోస్ట్లీ మనకి డేట్స్ చాక్లెట్స్ వచ్చేసి 20 dirhams ఉంటుంది ఎక్కడైనా కూడా, అంతకు మించి ఎక్కువ పెట్టద్దు కూడా. అక్కడ 30 తీసుకున్నట్టున్నారు, 35 తీసుకున్నారు. సో ఇక్కడ నుంచి గోల్డ్ సోక్ అంటే వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పారని చెప్పి ఇంకా అక్కడ జస్ట్ ప్రైజెస్ నోట్ చేసుకొని ఇక్కడ గోల్డ్ సోక్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో వాకబుల్ డిస్టెన్స్ అయితే ఏమంటారు, మళ్ళీ ఫెరీ ఎక్కాలన్నమాట మధ్యలో. అంటే మధ్యలో మనకి బ్యాక్ వాటర్స్ ఉంటుంది, అక్కడ నుంచి 1 dirham తీసుకుంటారు వాళ్ళు అటు సైడ్ డ్రాప్ చేయడానికి. డ్రాప్ చేసిన వెంటనే మనకి గోల్డ్ సోక్ ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ మాకు వ్యూ చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూస్తే రెస్టారెంట్ కనిపించింది అనమాట ఇక్కడ నుంచి. సో సరే ఇంకా లంచ్ చేసేసి వెళ్దాం, వ్యూ బాగుంది కదా, అలా కూర్చుంది అంటే డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి ఇక్కడ రెస్టారెంట్కి వచ్చాము. సో ఇక్కడ ఫుడ్ తినేసి ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ వ్యూ చూసారా ఎంత బాగుందో అసలు. ఫుడ్ ఏమంత బాగాలేదు కానీ అక్కడ వ్యూ కోసం అలా కూర్చుని తినొచ్చు అనమాట. అంతే, మనకి వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు కొన్ని ఎక్కువ ఎక్స్పీరియన్సెస్కే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నిజంగా ఆ టైంలో అనుకున్నాం నిజంగానే ఫుడ్ అంత బాగుండదు, అంటే మన సైడ్ ఫుడ్ అయితే ఏం ఉండదు కదంట, రైస్ కానీ అలాంటివి ఏం లేవు. అక్కడ డిఫరెంట్ అరబిక్ స్టైల్లో ఉన్నాయి కదా ఫుడ్. సో ట్రై చేద్దాం అన్నట్టుగా అనుకున్నాం. సో ఇదిగోండి చూడగానే ఇక్కడ మండి 36లో తింటాం కదా, అదే గుర్తొచ్చింది రైస్ నాకు చూస్తే. సేమ్ యాస్టీస్ ఉంది చూడడానికి. టేస్ట్ అయితే ఏం బాగాలేదనుకో. టేస్ట్ అయితే తీయగా ఉందన్నమాట, అస్సలు బాగాలేదు. నాకు ఫస్ట్ స్పూన్ పెట్టుకోగానే బాగానే అనిపించింది కానీ తర్వాత అంత నచ్చలేదు. బట్ అలా కొంచెం తినేసి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాము. ఇక్కడంతా భలే అనిపించింది, చూసారు కదా వాళ్ళ స్టైల్లో డ్యాన్స్లు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత అక్కడి నుంచే పక్కన ఒక షాప్ ఉందన్నమాట. ఏదైనా ఐస్ క్రీమ్ అయినా తిందాం, ఫుడ్ ఎలాగో బాగాలేదు కదా అని అలా వాక్ చేస్తూ వస్తే ఇక్కడ కనిపించింది. భలే క్యూట్ ఉంది అసలు కదా ఈ స్టోర్. మొత్తం పింక్ బార్బీ నేను స్టోర్ చూసి లోపలికి వెళ్ళారు. అండ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయేమో అనుకున్నా కానీ బాగున్నాయి ప్రైజెస్ కూడా కదా ఇక్కడ. ప్రైజెస్ పర్లేదు, బాగానే అనిపించాయి. అంటే జనరల్ గా కంప్లీట్ గా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు స్టాఫ్ కూడా. స్టాఫ్ బాగుంది, లోపల క్యూట్ గా ఉంది. అండ్ కొంచెం నార్మల్ కాస్టే ఉన్నాయి. అంటే మనం లోపల ఇంటీరియర్స్ అవి చూసి చాలా కాస్ట్ ఉంటాయి, ఎక్స్పెన్సివ్ ఉంటాయేమో అని అనుకుంటాం కదా. సో అలా ఏం లేవన్నమాట, బాగుంది షాప్ అయితే. చాక్లెట్స్ తీసుకోవాలంటే హ్యాపీగా తీసుకోవచ్చు, చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ చాక్లెట్స్. సో ఇక్కడ కూడా ఒక 1 kg 2 kgs చాక్లెట్స్ తీసుకున్నాము. అండ్ చాలా రోజులు అయిపోయింది కదా మీకు శారీ, జ్యువెలరీ ఇలాంటివన్నీ షేర్ చేసి. సో ఈ శారీ వచ్చేసి ఐశ్వర్య అపెరల్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నా అండి. చాలా బ్యూటిఫుల్ శారీ. ఇప్పుడు సంక్రాంతి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మీకు యూస్ఫుల్ అయితే డెఫినెట్లీ తీసుకోండి, చాలా బాగుంది, చాలా రీజనబుల్ కాస్ట్లోనే వచ్చింది. అండ్ నేను ఈ జ్యువెలరీ ఫర్ హెయిర్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో చాలా డేస్ బ్యాక్ తీసుకున్నాను. పర్పుల్ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది కదా, సో ఏదో శారీకి సెట్ చేద్దాంలే అన్నట్టుగా తీసుకున్నాను. దీని మీదకి చాలా బాగా పేరప్ అయింది. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇలా వచ్చాయి అనమాట.
అనమాట. ఆ పేజ్లో నేను చాలా మంచి కలెక్షన్, కొంచెం డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది ఆ పేజ్లో, ఒకసారి చెక్ చేయండి. బోత్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చి ఉంటాను, శారీ అండ్ జ్యువెలరీ పేజ్ లింక్స్. ఇదైతే దుబాయ్ ఆర్టీఏ రన్ చేస్తుంది. మనకు 1 dirhamకి అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి 1 dirhamకి ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు. సో లంచ్ చేసేసి ఇక్కడ వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ దుబాయ్లో ఏదైనా కొంచెం నాకు రీజనబుల్గా బాగుంది అన్నట్టు అనిపించింది అంటే ఇది ఒక్కటే అనిపించింది. సో చాలా తక్కువ కాస్ట్కి 1 dirham అంటే చాలా తక్కువ కాస్ట్కి తీసుకెళ్తున్నారు. ఎక్స్పీరియన్స్ కూడా బాగుండింది. మాకైతే ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించింది. జనరల్గా మనం ఇక్కడ బోట్స్లో గట్టా వెళ్తుంటాం కదా, ఏదైనా గోదావరి రివర్ మీద, ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి దిగిన వెంటనే మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో గోల్డ్ చౌక్ మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. సో ఇదే ఎంట్రన్స్ లాగా అనమాట. ఇక్కడ చిన్న మార్కెట్ లాగా ఉంది, దీని లోపల నుంచి మళ్ళీ గోల్డ్ చౌక్ అనమాట. గోల్డ్ చౌక్ కూడా మార్కెట్ లాగే ఉంది, చూపిస్తాను కదా మీరు చూస్తారు. సో ఇక్కడ చూసారు కదా, ఎంటర్ అవుతున్నాము. అసలు ఎన్ని గోల్డ్ షాప్స్ ఉన్నాయంటే, ఇక్కడ మనకి కోటి, బేగం బజార్లో ఎలా షాప్స్ ఉంటాయి అట్లా ఉన్నాయి. గోల్డ్ షాప్స్ ఎలా అన్నట్టు అనిపించింది లోపల చూస్తే. మనకు ఫస్ట్ చూడగానే నమ్మడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. గోల్డ్ ఎంత ఓపెన్గా పెట్టి, ఇంత పెద్ద పెద్దగా పెట్టి, వితౌట్ ఎనీ సెక్యూరిటీ అన్నట్టుగా అనిపిస్తుంది. జనరల్గా మనం నార్మల్ గోల్డ్ చూస్తుంటాం కదా, ఇమిటేషన్. అంటే ఇక్కడ గోల్డ్ షాప్స్ ఎంత అలా సెక్యూర్డ్గా ఉంటాయి కదా, అక్కడ మనకి ఏదో మార్కెట్లా ఉండేసరికి అలా అనిపిస్తుంది. బట్ ఎన్ని మోడల్స్ అంటే, కానీ ఎక్కువ అరబిక్ స్టైల్ మోడల్స్ ఎక్కువ ఉన్నాయండి. అక్కడ 21 carats, 22 carats, 21 carats ఎక్కువ ఉంటుంది అనమాట. అరబిక్ స్టైల్లో వాళ్ళు 21 carats ఎక్కువ యూజ్ చేస్తారంట. సో అది చూసుకుని తీసుకోవాలి అక్కడికి వెళ్తే కనుక. మనం 21 carats కాకుండా వేరేవి తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనకి 21 carats ఎలా లేదు కదా. సో కొంచెం చూసాను మోడల్స్ ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఇక్కడ టాప్ కూడా ఉన్నాయండి, అంటే మన ఇక్కడ ఉంటాయి కదా మలబార్, జోయాలుకాస్, ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి. ఎందుకు అక్కడికి వెళ్ళాక ఇదైతే కొంచెం మనకు నమ్మకం కదా అన్నట్టుగా అక్కడికి వెళ్ళాం ఫస్ట్. అయితే ఇక్కడ మనకి గోల్డ్ ప్రైజెస్ ఐ థింక్ డైలీ 3-4 times చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడికి ఇండియాకి కంపేర్ చేసి అయితే మనం తీసుకోవచ్చు. సో అక్కడికి ఇక్కడికి కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది. అండ్ గోల్డ్ కూడా కొంచెం క్వాలిటీ ఉంటుంది అనమాట. ఇక్కడ కంటే అక్కడ తెలుస్తుంది, ఆ డిఫరెంట్ షైన్ ఉంటుంది ఇక్కడితో కంపేర్ చేస్తే. సో అలా కొంచెం జోయాలుకాస్లోనే ఎక్కడో చూసినట్టున్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి మేకింగ్ ఛార్జెస్ కొన్ని ప్లేసెస్లో ఉండవు అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది. సో ఆ మేకింగ్ ఛార్జెస్ 0 ఉంటాయి కొన్ని ప్లేసెస్లో. సో అట్లా తెలుసుకుని మేకింగ్ ఛార్జెస్ లేని ఐటమ్స్ ఏమైనా తీసుకుంటేనే కదా మనకి కొంచెమైనా యూస్ఫుల్ అవుతుంది. సో అందుకని అలా వెళ్దాం, చూద్దాం అని చెప్పేసి వెళ్తున్నాం ఇక్కడ. సో మోడల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కదా కన్నా. అవును, అరబిక్ స్టైల్ అయితే కంప్లీట్గా మనం టాప్ టు బాటమ్ వేసుకునేలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాకపోతే మేకింగ్ ఛార్జెస్ కూడా ఉండవంటండి ఒక ప్లేసెస్లో. అలాంటి ప్లేసెస్కి వెళ్తే మనకి ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది అక్కడి వరకు వెళ్ళిన తర్వాత. అండ్ కొన్ని మేకింగ్ ఛార్జెస్లో చూసాము, చాలా తక్కువ మోడల్స్ ఉన్నాయి. సో మెయిన్ ఏంటంటే అక్కడికి క్యాష్ మాత్రమే తీసుకెళ్ళాలి. కార్డ్ అయితే ఎక్స్ట్రా 2.5% కదా ఛార్జెస్ పడతాయంట. సో అందుకని క్యాష్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే కనుక. సో అది ప్రాబ్లం అయింది మాకు. కొన్ని చూసేసి ఇంకా వస్తున్నాము. దుబాయ్ ఫ్రేమ్కి కూడా ఇంకా వెళ్ళలేదు, అక్కడే టైం సరిపోయింది మాకు. ఇక్కడ షాపింగ్ చేస్తున్నాం అనమాట చూసి. అండ్ ఇక్కడ కుంకుమ పువ్వు చాలా ఒక పెద్ద షాపే ఉంది, ఓన్లీ కుంకుమ పువ్వుకి అనమాట ఇదంతా షాపు. సో ఇక్కడ చూసి సరదాగా తీసుకుందాం, ఇక్కడ ఒరిజినల్గా ఉంటుంది కదా అని చెప్పి చూస్తున్నాం. హాయ్ గైస్, ఇక్కడ తిరగడంతో సరిపోయింది. ఏవేవో ప్లాన్స్ చేసేసాం కానీ ఏం ప్లాన్స్ వర్కౌట్ అవ్వలేదు. ఎక్కడే అయిపోయింది. నేను అవసరంలో 10 days సరిపోతుంది. తక్కువ టైం ఉంది గైస్. కాళ్ళు మాత్రం పట్టేసినాయి బాగా. చేసుకో, షాప్కి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఇందాక దాటినట్టు అది దాటాలి. దానికి ఓపిక లేక వచ్చి కూర్చున్నాం. 2 minutes ఆగి స్టార్ట్ అవుదాం, ఓకేనా? సరేనా కన్నా? సో ఇక్కడే టైం అంతా సరిపోయింది. ఆల్మోస్ట్ 10 o'clock వరకు చేసినట్టున్నాం కదా షాపింగ్. అవునవును. సో అక్కడ క్లోజ్ అయిపోయే వరకు కూడా చూస్తున్నాం. అంటే క్యాష్ అది ప్రాబ్లం అయింది, సో దానివల్ల లేట్ అయింది మాకు. ఇంకా తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా వచ్చామో ఇంకా అలాగే వెళ్ళిపోతున్నాం. ఇంకా నైట్ వ్యూ కూడా చూపిస్తున్నాం మీకు. అండ్ ఇక్కడ ఒక సబ్స్క్రైబర్ కూడా మీట్ అయ్యారండి. చాలా మంది సబ్స్క్రైబర్స్ మీట్ అయ్యారు యాక్చువల్లీ దుబాయ్లో కూడా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ అనిపించింది. అదర్ కంట్రీలో మనకి
హాయ్ చెప్తుంటే. ఈరోజు అయితే వ్లాగ్ ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. ఈరోజు ఎక్కువ షూట్ చేయలేదు, మరి ఎంత వస్తుందో తెలీదు. చేశాను కానీ ఏమో కంప్లీట్గా అయితే షూట్ చేయలేదు. బట్ చూద్దాం ఎడిటింగ్ అయ్యాక ఎలా ఉంటుంది ఏంటో నాకు కూడా ఎగ్జాక్ట్లీ తెలియదు. సో ఈ వ్లాగ్ అయితే ఈరోజు ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాము. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి మంచిగా ఫుడ్ కొంచెం తినేసి పడుకోవాలి. ఎర్లీగా రేపొద్దున కొంచెం అట్రాక్షన్స్ అవి అన్నీ కవర్ చేయాలనుకుంటున్నాం. ఇంకా తక్కువ రోజులు ఉన్నాయి ఇక్కడ, కాబట్టి అన్నీ కంప్లీట్ చేయాలి. నీరసంగా ఉన్నా ఏమున్నా మళ్ళీ మళ్ళీ వచ్చే ప్లేస్ కాదు ఇది, అస్సలు కాదు. ఇంత ఎక్స్పెన్సివ్ అయిపోతుందంటే అది చూస్తే మళ్ళీ రావాలా బాబు ఎన్ని డబ్బులు అన్నట్టు అనిపిస్తుంది. డబ్బులే కనపడుతున్నాయి ఎక్కడ తిరిగినా, ఏంటో అర్థం కావట్లేదు. సో ఓకే, ప్రస్తుతానికైతే లివ్ ఇన్ ద మూమెంట్ అన్నట్టు ఎంజాయ్ చేయడమే. మిడిల్ క్లాస్ అంటే అంతే అంతే. సో మళ్ళీ కలుస్తాము రేపు వ్లాగ్లో. బాయ్ బాయ్, సీ యూ సూన్. బాయ్, గుడ్ నైట్. షాపింగ్